పిల్లలు మనం తబలా లెసన్ చదువుకున్నాం కదా, దానికి సంబంధించిన అభ్యాస కృత్యాలను ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బిట్ వినండి, మాట్లాడండి. గేయం పాడండి, అభినయించండి. మనం గేయం పాడుకున్నాం కదా, ఏంటిది అది? తకదినత్వం తకదినత్వం చప్పుడు చేసే తబలాది. నెక్స్ట్ పాఠంలోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఇక్కడ పాఠంలోని బొమ్మలో ఎవరేం చేస్తున్నారు? ఈయన తబల వాయిస్తాండు, ఈయన పాట పాడుతాండు, ఈమె డ్యాన్స్ వేస్తుంది, ఈయననేమో చూస్తాండు. తర్వాత మీకు తెలిసిన వాద్యాల పేర్లు చెప్పండి. మీకు ఏ వాద్యం అంటే ఇష్టం? మీకు తెలిసిన వాద్యాల పేరు అంటే ఇక్కడ చూడండి, ఇది సంగీత వాయిద్యాలు ఏముంటాయి? తబలా, కంజర, హార్మోని, వీణ, సన్నాయి, ఇంకా పిల్లన గ్రోవి, అట్లా రకరకాలుగా ఉంటాయి. మీకు ఏదంటే వాటిలో ఇష్టం? తబలను ఎప్పుడెప్పుడు వాయిస్తాడు? తబలను ఎప్పుడు వాయిస్తారు? భజనలు చేసేటప్పుడు, ఏదైనా ఊరేగింపులప్పుడు, దేవుని పెళ్ళిళ్ళప్పుడు, జాతరలకి అట్లా వాయిస్తారు. కొన్ని వాయిద్యాల ధ్వనుల అనుకరణ మిమిక్రీ చేయండి. కొన్ని వాయిద్యాల అనుకరణ అంటే తబలా ఉందనుకో, డబ్ 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 అని వస్తుంది, అట్లా. కంజర గల్ 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 అట్లా. వీణ ఇట్లా సౌండ్. సన్నాయి అట్లా ఒక్కొక్క వాయిద్యానికి ఒక్కొక్క సౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్టు చదవండి. గేయంలోని కింది వాక్యాలు ఎక్కడ ఉన్నాయో చూపండి, వాటి కింద గీత గీయండి. ఇక్కడ చూడండి, తకదినతోం 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 ఎక్కడుంది గేయంలా? ఇక్కడుంది, తకదినతోం తకదినతోం. నెక్స్ట్ చప్పుడు చేసే తబల. చప్పుడు చేసే తబల ఎక్కడుంది? ఇక్కడే, దాని కిందే ఉంది. నెక్స్ట్ తాళం వేసే తబల. తాళం వేసే తబల ఎక్కడుంది? దాని కింద ఉంది. ఇవి మూడు: తకదినత్వం తకదినత్వం, చప్పుడు చేసే తబల, తాళం వేసే తబల. నెక్స్ట్ గేయంలోని తబల పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. మనం గేయం ఉంది కదా, గేయంలో తబల పదానికి సున్నం చుట్టాలి. తబల ఎక్కడుంది? తబల 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 తబల. ఎన్ని తబలలు వచ్చినాయి? 1 తబల, 2 తబల, 3 తబల, 4 తబల, 5 తబల, 6 తబల, 7 తబల. 7 తబలలు వచ్చినాయి. నెక్స్ట్ కింది వాక్యాలలో తబల పదాన్ని గుర్తించి గీత గీయండి. కింద చూడండి, బాబు తబలతో వచ్చిండు. తబలతో వచ్చిండు తబల. బాబు తబల వాయించిండు. తబల వాయించిండు. తబల డమ్ డమ్ అని మోగింది. తబల. ఇది తబల తబల తబల. నెక్స్ట్ బిట్టు, కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. కింది బొమ్మలో పదం ఏముంది? తబల. ఇక్కడ అక్షరాలు చూడండి, త బ ల. కింది గల్లలో ఉన్న అక్షరాలు చెప్పండి. 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం ఏమిటి? తా. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం బా. 3వ అక్షరం ఏమిటి? 3వ అక్షరం లా. 1, 3 కలిపి చదవండి. ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. 1వ అక్షరం ఏంటిది? తా. 2వ అక్షరం బా. 3వ అక్షరం లా. 1, 3 1, 3 ఏమవుతుంది? తా లా, తలా. 3, 1 3, 1 లత. తర్వాత 1, 3 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 1, 3 1, 3 అంటే తల తల. అంతేనా? ఓకే పిల్లలు. నెక్స్ట్ 3, 2 3, 2 3, 2 లబ లబ. ఓహో లబ
లా బా భలే ఉన్నాయి కదరా పదాలు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటవ అక్షరం తా, రెండవ అక్షరం బా, మూడవ అక్షరం లా, 1 3 తల, 3 1 లత, 1 3 1 3 తల తల, 3 2 3 2 లబ లబ. కింది బొమ్మల పేర్లు చెప్పండి. వీటి పేర్లలో తబలా అక్షరాలలో ఏది ఎక్కువ సార్లు వస్తుందో చెప్పండి. కింది బొమ్మల పేర్లు. ఇదేంటిది? ఉడుత. మీకోసం నేను రాస్తున్నా, చెప్తే సరిపోతుంది. లడ్డు. నెక్స్ట్ ఇదేంటిది? తల. ఇదేంటిది? లవంగం. ఇది వల. ఇది పలక. ఇది తబలా. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, తబలా అక్షరాలలో ఏది ఎక్కువ సార్లు వస్తుందో చెప్పాలి. ఇక్కడ చూస్తే మీకు ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది? లా అక్షరం. చూడండి, 1 2 3 4 5 6 సార్లు వచ్చింది లా అక్షరం. తా అక్షరం అయితే 1 2 3 సార్లు వచ్చింది. కాబట్టి ఎక్కువ సార్లు వచ్చిన అక్షరం ఏంటిది? లా. నెక్స్ట్, తబలా అక్షరాలలో వచ్చే పదాలు చదవండి, మరికొన్ని పదాలు చెప్పండి. తబలా అనే 3 అక్షరాలతోని ఎన్ని పదాలు వస్తాయో చూడండి. తల, లత, తబల, తల తల, లబ లబ, బల బల. ఇంకా ఇంకేమొస్తాయిరా? అంతే, లత బాల, తాళ బాల, ఏదో ఒకటిగా అట్లా డిఫరెంట్ అక్షరాలు వస్తాయి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి రాయండి. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. ఇదేంటిది? ఇది లా, తల. చుక్కలను కలుపుతూ మనం తల రాయాలి. లా. 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 ఇవి తల తల తల. నెక్స్ట్ తబల. లా, తబలా. లా, తబలా. లా, తబలా. ఇది తబలా అనే పదాన్ని రాయడం. తర్వాత బిట్టు, కింది పదాలు గీతలలో అందంగా రాయండి. చూడండి, ఇక్కడ ఏం పదాలు ఇచ్చాడు? తల, తబల, లబ లబ. లా, 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 తబలా, తబలా, తబలా. తబలా. నెక్స్ట్
లాబా 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 లాబా. నెక్స్ట్ సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, పేరు రాయండి. మనం గీద్దాం. పెన్తో గీస్తున్నా, మీరు పెన్సిల్తో గీయండి. నాకేమో బొమ్మలు సరిగా వేయడం రాదు. చూద్దాం ఎట్లా వస్తుందో. మీరు మంచిగా మీకు నచ్చిన విధంగా గీసేసుకోండి. ఓకేనా? ఇది నేను గీసిన. ఇంకొకటి ఇది ఏంటిది? దీనికి పేరు తబలా. ఓకేనా పిల్లలు? ఇది తబలా లెసన్కి సంబంధించిన అభ్యాస కృత్యాలు. మీరు దీన్ని ఒకటే రోజులో చేయనవసరం లేదు. నేను వీడియో కోసమని ఒకరోజు చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.